ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అట్లాంటి ప్రయత్నాల్ని మేము బోల్డ్ చేశాం బాబు, కాని ఫలితం లేదు. లోనకి పోయిన వాళ్ళు తిరిగి రాకపోగా ఊరి పొలిమేరవతల శవాలుగా దొరికారు. అప్పుడేదో జరిగిందని మళ్ళీ ప్రయత్నం చేయకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు కదా. ఆ మధ్య ఇద్దరు కుర్రోళ్ళోసారి ఎంత వారించినా వినకుండా అంతకుముందు మా అల్లుడు వరుసయ్యేవాడు కూడా లోపలికెళ్లే ప్రయత్నం చేశారు. చేస్తే ఏమవుతుందండి? ఏమవుతుందమ్మా, అంతకు ముందోళ్ళు ఏమయ్యారో వీళ్లంతా కూడా అదే అయ్యారు. పొలిమేర బయట శవాలుగా తేలారు. అందుకేనమ్మా ఊళ్ళో ఎవరూ కూడా గుడి తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టే ధైర్యం చేయలేదు. ఒక విధంగా మేమంతా కూడా ఆ ప్రయత్నమే మానుకున్నాం. తాతయ్య గారు, గుడి అనే ఒక పవిత్రమైన చోటు ఇన్ని చావులకి కారణమవ్వడం చాలా వింతగా ఉంది. వింత కాదమ్మా, గుళ్ళో ఎవరో చేసిన ఒక మహా అపచారానికి ఈ ఊరే శిక్ష అనుభవిస్తుంది. అమ్మవారే అక్కడ ఉండలేక గుడి బయటికొచ్చి పూజలు అందుకుంటుంది. అయినా ఊరిని కాపాడుతుంది. బలవంతంగా అమ్మవారిని మళ్ళా లోనికి తీసుకెళ్లి పూజలు చేయించాలని ఎవరనుకున్నా గాని అమ్మోరికి కోపం వచ్చి కన్నెర్ర చేస్తోంది. ఇప్పటిదాకా జరిగిన చావులన్నీ ఆ కోపానికి సాక్ష్యాలేనమ్మా. ఇంకప్పట్నుంచి అమ్మవారిని గుళ్ళో కొలువుంచి పూజలు చేయాలన్న మా కోరిక తీరక అలాగే అమ్మవారిని బయట చెట్టు కిందే పూజించుకుంటున్నాము. ప్రతి ఏడు అమ్మవారికి బోనాన్ని కూడా బయటే సమర్పించుకుని బయటే జాతర చేస్తున్నాము. ఈ ఏడైనా అమ్మవారు కరుణించి ఏ ప్రాణ నష్టమూ లేకుండా గుడి తలుపులు తెరుచుకునేలా చేస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాము. మావయ్య గారు, బాధపడకండి. ఊరిని కాపాడే తల్లి పంతం పట్టి ఇంతకాలం ఊరిని ఇలా శిక్షిస్తుందా? లేదు మావయ్య గారు. సరైన సమయం, గ్రహబలం కుదిరిన నాడు తప్పక ఆ గుడి తలుపులు మళ్లీ తెరుచుకుంటాయి. ఆ గుడికి పూర్వ వైభవం మళ్లీ వస్తుంది. నీ నోటివాక్యే నిజమైతే అంతకన్నా ఈ ఊరికి కావాల్సిందేముందమ్మా? సరే పెద్దయ్య, మేం వెళ్ళొస్తాము. జాతర పనులు కొన్నున్నాయి, అవి చూసుకుని వస్తాం. సరే, మీరు వెళ్ళండి పశుపతి. వస్తాం పెద్దయ్య, పదండ్రా. తాతయ్య గారు, గుళ్ళో అపచారం జరిగింది అంటున్నారు కదండి, ఏంటండి అపచారం? మా తాత ముత్తాతల నుంచి వస్తున్న అమ్మవారి నగల్ని ఊళ్ళో కొంతమంది చేరి వాటిని దొంగతనం చేసుకుని పోయారమ్మా. ఆ సంఘటన గుడి పవిత్రతను, ప్రతిష్టను కూడా దెబ్బతీసింది. తర్వాత ఊరి ప్రజలంతా కలిసి ఎన్ని శాంతి హోమాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ జాతర కూడా మేమంతా ఘనంగా జరిపించేది కూడా అమ్మవారు శాంతిస్తుందనే అమ్మ. రేయ్, మీరు ముందు వెళ్ళి జాతర పనులు చూసుకోండి. మాకు వేరే పనుంది, చూసుకుని వస్తాం. అలాగేనయ్యా. రేయ్, ఊళ్ళో జాతర పేరుతో పోగయ్యే సొమ్మంతా సరిగ్గా లెక్కేసి నొక్కేయాలా, అర్థమైందా? ఖర్చు కాస్త చూసి పెట్టండి. మళ్ళీ మనకి చివరికి ఏమీ మిగలకుండా పోతుంది. పశుపతయ్య,
గుళ్ళో మీ నాయనే నగలు కొట్టేసి తర్వాత రక్తం కక్కుకు చచ్చాడు. అయినా గుడిని తెరవనివ్వకుండా గుళ్ళో గుప్త నిధులేవో ఉన్నాయని చెప్పి ఏళ్లకేళ్లుగా లోపల వెతుకుతూనే ఉన్నారు. అయినా ఫలితం లేదు. ఇక అవ్వదని ఇప్పటికైనా వదిలేయొచ్చు కదా. గుడి మొత్తం తవ్వేసైనా ఆ గుప్త నిధుల్ని సొంతం చేసుకుంటేనేరా మా నాయనికి నేను సరైన వారసుణ్ణవుతాను. జనాలు గతంలోని ఆ చావులను నమ్మారు. అదే నాకు పెట్టుబడి. నిధుల్ని నేను సొంతం చేసుకునే వరకు నా పోరాటం ఆగదు. ఈ నిజం తెలుసుకున్న ఎవ్వడు కూడా బతకడు. చూడు, ఈ నిజం తెలిసిన నువ్వు వాళ్లలాగా చావకుండా బతికున్నావు. సంతోషించు. అయినా నీకు కూడా ఎంతో కొంత వాటా ఇస్తానని చెప్పాను కదరా. ఇంకొక్కసారి ఈ వెధవ సలహాలిస్తే చంపేస్తాను. చంపి ఆ శవాన్ని కూడా గుడి కోటలోనే వేస్తాను, ఎప్పటిలాగే. అర్థమైందా? అమ్మా, ఇందాక వాళ్ళు మాట్లాడింది, గుడి గురించి చెప్పింది విన్న తర్వాత నాకొక సూపర్ ఐడియా వచ్చింది. ఏందమ్మీ అది? నువ్వు గాని ఆ గుడి తలుపులు తెరుచుకుని లోనికి పోతావా ఏంది? ఏడ్చో, లోపలికెళ్ళి నన్ను చావమంటావా? సూపర్ ఐడియా అని నువ్వే గానుండవు. నువ్వు ఏ సూపర్ ఐడియా వేసినా అది నష్టం తెచ్చేదే కాని మనకు ఉపయోగపడేదేమన్నా ఉండదా? ఈసారి వేసే ప్లాన్ 100% మనకి ఉపయోగపడేదే అమ్మా. హా? ఐడియా ఏంటంటే, ప్రాణాలు తీసే ఆ గుళ్ళోకి ఎలాగైనా సరే శరణ్యని మనం అడుగు పెట్టేలా చేయాలి. పోతే చస్తుంది కదమ్మీ అది. చావాలనే కదా ఈ ప్లాన్. అది పోతేనే నేను నా అత్తవారింట్లో స్ట్రాంగ్ లేడీగా విలువని సంపాదించుకోగలను. లేదంటే ఇంకా జీవితాంతం ఈ పిచ్చి బతికే నేను బతకాల్సొస్తుంది. సో ఇక్కడ ఉన్న అవకాశాన్ని గట్టిగా వాడుకుని ఆ గుడి ఖాతాలో శరణ్యని లేపేశాము అంటే హ్యాపీగా మన చేతికి బ్లడ్ అంటకుండా అడ్డు తొలగించుకున్న వాళ్ళం అవుతాం. ఆలోచన గొప్పగానే ఉండదు గాని దాన్ని గుళ్ళోకి ఎట్టా పంపేది? ఓ అట్నా? అయితే ఓకే అమ్మే. ఇప్పుడేంది, పనిలో పనిగా సమీరను కూడా రంగంలోకి దించేద్దాం అంటావు? ఎస్. మ్మ్.